లవ్ ట్రాక్ అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, మాకైతే హౌస్ లో చెప్పలేదు. అది నా ఇట్స్ యువర్ ఒపీనియన్, నేను దాన్ని కాదని లేను. చూశాను ఆ 4 వారాలప్పుడు వాళ్ళిద్దరు మధ్య బాండ్ లేదు. అప్పుడు ముందు ముగ్గురు వేరే వాళ్ళు. 5th వీక్ అప్పుడే వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటా. అప్పుడు నేను చూడలేదు. హౌస్ లోకి వెళ్ళి నాకు అనిపించేది అంటే, నిజంగా చెబుతున్నాను, హౌస్ లో మనకంటూ ఎవరు లేనప్పుడు ఒక మనిషి తోడవుతారు ఆబ్వియస్లీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. లాస్ట్ సీజన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేశా. బేసిక్ గా ఏంటంటే ఇట్స్ జెన్యూన్ ఎమోషన్ బ్రో. తను విష్ణుప్రియ గారికి తన మీద అభిమానం ఇంకా ఎక్కువ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. కానీ పృథ్వీ బ్రో ఎప్పుడు తను నాకు ఇంట్రెస్ట్ లేదనే సెన్స్ తోనే చెప్పాడు. ప్రతిసారి మాకు అదే జరుగుతుంది లోపల. బట్ బయటకు ఏమొచ్చింది, ఎలా వచ్చింది అనేది మాకు తెలియదు. అండ్ దట్ ఈస్ ప్యూర్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అకార్డింగ్ టు మీ. సీజన్ 8 లో మిస్ అయినా అక్కడ సీజన్ 11 లో అదరగొడుతున్నాడు పాప. కన్నడ వెళ్ళిందంట, నాకు ఇందాకే తెలిసింది. వచ్చినా కలుద్దాం. అక్కడ కూడా వెళ్ళే అవకాశం తెలుగు ఏమన్నా సరిగ్గా రాదు అంటే అక్కడ దాకా ఏం వెళ్తాం. నీకెవరైనా కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు ఈసారి? అన్నా నీకెవరైనా కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు? రోహిణి గారండి. రోహిణి గారు ఆట గురించి చెప్పాలి. కిరాక్ ఆడుతున్నారు, తోపు ఆడుతున్నారు, ఎర్రగా ఆడుతున్నారు. హౌస్ లో లైవ్ లో చూసాను ఆవిడ ఆటను. నేను ఓ అమ్మ ఏట్రో బాబు ఎట్ట ఆడుతున్నారు ఈవిడ అనుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇంకొకసారి టాప్ 5 లో ఉంటే ఆమె కన్నా ఎక్కువ నేనే సంతోషిస్తా. అంత బాగా ఆడుతున్నారు మేడం. అవినాష్ అన్న లోపలికి వచ్చేటప్పుడు చెబుతున్నాగా 2-3 నక్కలను పెట్టి వచ్చాడు లోపలికి. 10 వారాల్లో 7 వారాలు ఇమ్యూనిటీ ఎట్టండి బిగ్ బాస్ వచ్చిన ఆపర్చునిటీస్ ద్వారా ఇమ్యూనిటీగా మార్చుకున్నాడు. అండ్ దాంతో పాటు ఆయన కష్టం కూడా వచ్చినప్పటి నుంచి టాప్ 5కి వెళ్ళాలి అని తపనతో ఆడాడు. టికెట్ ఫినాల్ సంపాదించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అవినాష్ అన్న ఈ సందర్భంగా మళ్ళీ చెబుతున్నా, గుడ్ లక్. టాప్ 5 లో వెళ్ళాలి. మేమందరం ఏంటంటే అండి, వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక ఎయిమ్తో వెళ్ళారు. లాస్ట్ టైం మిస్ అయ్యింది, ఈసారి అది సక్సెస్ చేసుకోవాలి అని. నేను ఏ దాంతో వెళ్ళానో మీ అందరికీ తెలుసు, అది నాకు సక్సెస్ అయింది. అండ్ గౌతమ్ గారు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, లాస్ట్ టైం మిస్ అయింది. చివరి స్టెప్ వాడికి చెరువులోనే ఉంది. అండ్ అవినాష్ అన్న ఫినాలేకి వెళ్ళాలని టార్గెట్తో వెళ్ళాడు, ఫినాలేకి వెళ్ళాడు. రోహిణి గారు ఒక్కసారి కూడా కెప్టెన్ కాల అవ్వాలి అన్నారు. ఆవిడ ధీటైన ఆటతో మెగా చీఫ్ అయ్యారు. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము వెళ్ళిన చివరి దాకా ఉన్న నలుగురు మా యొక్క డ్రీమ్స్ ని బిగ్ బాస్ లో ఫుల్ఫిల్ చేసుకున్నాం. మేమైతే సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం. ఆ నెక్స్ట్ వచ్చే స్టెప్పులు సీరియస్లీ ఇట్ ఈస్ బోనస్ అండ్ సక్సెస్ అంతే. చెప్పన్నా అవునండి. అది బయట ఎలా జరిగిందో నాకు తెలియదు, అక్కడ జరిగింది చెప్తా. బేసిక్ గా లెటర్స్ ఇవ్వము అది ఇది అంటే బిగ్ బాస్ టాస్కుల పరంగా అయితే ఓకేనండి. డైరెక్ట్ గా ఒక హోస్ట్ శనివారం ఎపిసోడ్ మొత్తం కన్ఫెషన్ రూమ్ లో ప్లాన్ చేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరో డిసైడ్ చేయండి అని చెప్పి అంత చేసిన తర్వాత ఆయన నోటెమ్మట రారు అని చెప్పిన తర్వాత ఒక్క నిమిషం నాకు అర్థం కాల. చెప్తా, అదే చెబుతున్నా బ్రో. లెటర్ వేరు, ఇక్కడ వచ్చిన ఇది వేరు. అండ్ దట్టు నేను ఏ ఎమోషన్ తో వచ్చానో కూడా తెలుసు వాళ్ళకి. అండ్ వరస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు నిలబెట్టి లాస్ట్ టైం బడ్డీ స్టార్స్ జరిగింది. లెటర్ అన్నావు కాబట్టి చెప్తున్నా, నేను ఇద్దరు నుంచున్నాను. మా ఇద్దరులో ఎవరికో ఒకరికి ఏమండి ఓకే మనోడు ఇంకా చూస్తున్నా ఓకే క్వశ్చన్ అడిగాడు అని చెప్పి ఎవరు నేను లెటర్ టాస్క్ అది బిగ్ బాస్ పెట్టిన టాస్క్. లెటర్ గేమ్ పరంగా ఒకరికి రాదు అని చెప్పినప్పుడు నాకు వచ్చింది, ఎవరికి రాలా. కానీ 2 వీక్స్ తర్వాత ఎవరికి వచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, డైరెక్ట్ గా ఒక పెట్టి ఏంటది కన్ఫెషన్ రూమ్ లో వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ మెజారిటీ డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన నాగ్ సార్ నోటెమ్మట వచ్చిన మాట. అలాంటప్పుడు అండ్ దట్టు ఈ సీజన్ ట్విస్ట్ అండ్ డాన్స్ అంటున్నారు. ఎడిపోయి ఎడు తిరిగితే ఎవరికి తెలుసు, అంత ఇది లేదు. 1 రోజు 2 రోజు చెప్పంగానే నాకు మైండ్ పోయింది. 1 రోజు 2 రోజు వస్తారేమో అని నిజంగా చిన్న ఆశ ఉంది. మనిషి అనేవాడు ఆశ ఉంటది కదా. ఎప్పుడైతే అందరు పేరెంట్స్ అయిపోయారు, మెగా చీఫ్ అయిపోయింది, ఇక లైట్ లాపేసి పడుకోమన్నాడు పెద్ద ఆయన, ఇక రేపు నాగ్ సార్ వచ్చేస్తారు ఇంక అయిపోయింది అనే టైంలో ఆ రకంగా రాగానే అది వీక్ అంతా నేను క్యారీ చేయలేకపోయాను సీరియస్లీ. ఎందుకంటే మనం ఒకటి కావాలని గట్టిగా సంకల్పించి కూర్చున్నాం అనుకోండి, అది చేజేదా వచ్చింది నోట్లోకి పోయేప్పుడు కింద పడిపోతుందంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అరే నీకు నోట్లోకి వెళ్ళిద్దిరా అని చెబుతారు, వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాతే కదా సాటిస్ఫాక్షన్. వెళ్ళేదాకా ఆ భయం ఉంటది, అదే భయం ఉంది, ఆ భయమే కంటిన్యూ అయింది. అండ్ దాని తర్వాత ఆ భయం పోయింది, ధైర్యం వచ్చింది, హ్యాపీనెస్ మిగిలింది. తేజ గారు బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, టాస్క్లు కానీ రెండిట్లో ఏది బాగుంది? బేసిక్ గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి. మళ్ళీ కెమెరా యాంగిల్స్ వస్తాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి. అండ్ కాకపోతే సెకండ్ టైం అనేది నాకు చాలా మెమరీస్ ని ఇచ్చింది, చాలా మెమరబుల్ గా గడిచింది. అండ్ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్న టాస్కులు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా, అన్న పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా,
అన్న అది ఇది అని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్లో నుండి వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 ఈజ్ సో మెమరబుల్ ఫర్ మీ. అమ్మా బ్రో ఒక్క నిమిషం అమ్మా చెప్ప నైనిక యా అప్పుడు నైనిక చేతి మీద ఏదో రాసుకుని వచ్చారు, అవన్నీ స్క్రిప్టెడ్ అని అంటున్నారు. మరి మీరు దీని గురించి ఎలా చెప్తున్నారు? ఏమి రాసుకొచ్చారు? చేతి మీద ఏదో రాసుకుని వచ్చి చూసి లైక్ నామినేషన్ చేతిలో రాసుకుని వచ్చి స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నారు సోషల్ మీడియాలో. సో దీని గురించి మీరు ఎలా? నాకు తెలియదు, చేతి మీద రాసింది అది మాకు తెలియదులే. కానీ బేసిక్ గా ఏంటంటే దెర్ ఈస్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ బిగ్ బాస్ అండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు చెప్పాం, స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా? దెర్ ఈస్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తామే కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమి వచ్చేది లేదు, పెట్టేది లేదు అక్కడ. అమ్మా ఎవరు? నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఇస్తామన్నా, మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాలే ఈ 2 వారాల్లో తగ్గుతాయి, ఎట్ట ఒకటి తగ్గి తీసేసుకుంటా. సీరియస్లీ, ఎందుకంటే గంగావని చూస్తే నిజంగా మా అమ్మమ్మ గుర్తుకొచ్చారండి. మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు. బేసిక్ గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఎయిమ్తో ఒక జీల్తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవడం అనేది మామూలు విషయం కాదండి. సీరియస్లీ తను ఫస్ట్ 3 వీక్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది. చూసారు కదా గంగవ్వతో ప్రాంక్ ఎట్లుంది, అల్లాడిచ్చింది అవ్వ, భలే చేసింది. దాని తర్వాత 3 వీక్స్ తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఇదవ్వటంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. మా నాన్న వచ్చాడు కదా నుంచుంటున్నా. ఏమో బ్రో నాకు తెలియదు. ఒక నిమిషం. నిఖిల్, నబీల్, అవినాష్, నాకైతే రోహిణి గారు ఉన్నారండి, ఇంకోటి ప్రేరణ గారు ఉంటారు అనిపిస్తుంది. 6 చెప్పాను ఎందుకంటే అన్నకేటు అదేనమ్మా మన అవినాష్ అని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన 5 ఉంటారనేది, మిగిలిన 5 నా పేర్లు. నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి. నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను బ్రో. లాస్ట్ 2 to 3 minutes బ్రో, మళ్ళీ టైం అయిపోతుందంట. నబీల్ గారిదే అండి. ఆ నబీల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. అండ్ ఎప్పుడైతే బయట నుండి చాలా మంది వచ్చి ఇలా అని చెప్పడంతో మనోడు ఇంకా చిన్న వయసు 25 ఏళ్ళే అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మనకు అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది. మేము చెప్పాము ఇంట్లో, అరే ఇట్లా కాదు, నువ్వు వాళ్ళ ఏం పట్టించుకోక, నీ ఆట నువ్వు వాడు, నీలా నువ్వు వాడు అని మేము చెప్పాం. మళ్ళీ గేరు మార్చాడు మనవాడు, మొదలెడుతున్నాడు ఆట. ఈ 2 వారాల్లో ఏమైనా జరగచ్చు. ఎవరు నన్ను చేసిన అది చెప్పేదో మీ అందరికంటే కనపడింది. నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను అక్కడ వాళ్ళతో చెప్పానండి. ఎందుకంటే నేను అదే నామినేషన్లో చెప్పిన పాయింట్, ఫస్ట్ విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు జైలు నామినేషన్, ఆ జైలు నామినేషన్లో విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేస్తుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడారు. అప్పుడు ఆబ్వియస్లీ నేను అది ఫీల్ అయ్యా, ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నా మీద మాట్లాడతారు. అక్కడ బిగ్ బాస్ నామినేట్ చేయమని ఎవరిని, మెగా చీఫ్ని, హౌస్ మేట్స్ని అండ్ ఓజీ క్లాన్ని కాదు. ఓకేనా? అటువంటిప్పుడు విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు ఓజీ క్లాన్ మెంబర్స్ మాట్లాడడం ఎందుకు, అది నాకు ఒకటి తప్పు అనిపించింది. ఇంకోటి గుడ్డేసినప్పుడు, నేను గుడ్డేస్తే తప్పు ఒప్పుకున్నా, నా పక్కన వేసిన వాళ్ళు కూడా తప్పే కదా, అది ఒప్పుకోకపోయినా వేరే వాళ్ళైనా అరే అది తప్పురా అని చెప్పాలి, అది కూడా చెప్పాలి. అక్కడ నాకు అనిపించింది. ఇంకోటి నేను నామినేషన్ చేసేటప్పుడు ఏది పెయింట్ నామినేషన్ అప్పుడు నేను నిఖిల్ నామినేట్ చేసి నేను మాట్లాడుతుంటే అటు నుంచి యష్మి అను పృథ్వీ మాట్లాడారు ఆ ఉద్దేశంతో. అటువంటి నేను ఎప్పుడైనా నామినేషన్ చేసినప్పుడు నాకెవరో సపోర్ట్గా రాలా. అటువంటిప్పుడు ఆయన నామినేట్ చేసి నేను డిఫెండ్ చేసినప్పుడు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నాకు ఈ 3 సినారియోస్ వల్ల నాకు అలా అనిపించి ఆ మూమెంట్లో నేను అలా అన్నాను. అదే చెబుతున్నా బ్రో, అదే చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే గ్రూపిజం సపోర్ట్ 2 వేరు బ్రో. వాంటెడ్లీ టార్గెటింగ్ ఇస్ ఏ గ్రూపిజం, సపోర్ట్ ఈజ్ ఏ రోహిణి గారు మా మదర్ వీడియో, వాళ్ళ మదర్ వీడియో వచ్చినప్పుడు అందులో వాళ్ళ మదర్ త్యాగం చేసి నాకు ఇచ్చింది, అది సపోర్ట్ బ్రో. రెండింటికి చాలా తేడా ఉంది. తిన్ను లైన్ అర్థం చేసుకోవాలి అంతే. పృథ్వీ గారి గురించి అభిప్రాయం అంటే చెప్పాక మంచి ఆటగాడు. ఎన్ని గేమ్స్ ఆడాడు అయ్యా బ్రదర్, చాలా మంచి గేమ్స్ ఆడాడు. దన్నా అండి చెప్పే కదమ్మా. అవునండి, బేసిక్ గా తను కూడా ప్లానింగ్ అంటే 9 వీక్స్ జర్నీలో. సారీ బ్రో, ఆశకు అద్దు ఉండాలి. దేంట్లో బ్రో ఉంది బ్రో బాక్స్ లేదని చూపించారా? ఉందా లేకుండా తిరుగుతాను బ్రో. నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ
అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఇంత టైం ని కేటాయించి నా దగ్గరికి వచ్చినందుకు. అందరూ ముందు ఫోన్ చేస్తారు కదా. డన్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్టీ ఫుడ్ పెట్టాలి.